సమోసాలో ఆలు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సమోసాలో ఆలు లేకుండా ఆలు సమోసా చేయలేరు. ఒకవేళ నేను చేస్తాను అని పట్టు కూర్చుంటే చేయొచ్చేమో. అయితే ట్విట్టర్లో చిన్మయి ఈ స్టేటస్ పెట్టారండి. ఏమైనా తెలుసా? సమంతకి నాకు మధ్య రిలేషన్ సమోసాలో ఆలు లాగా అని. ఇప్పుడు జనతా గ్యారేజ్ రిలీజ్ సందర్భంగా సమంతకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది చిన్మయి. జనతా గ్యారేజ్ రిలీజ్ సందర్భంగా సమంతకు ఆల్ ది బెస్ట్ చెబుతూనే సమోసాలో ఆలు ఉన్నంత వరకు తెలుగులో శ్యామ్కి నేనే డబ్బింగ్ చెబుతాను అంటూ ట్వీట్ చేసింది చిన్మయి శ్రీపద. ఈ ట్వీట్ పడ్డ కొన్ని నిమిషాల్లోనే హహా థ్యాంక్స్ పాపా అంటూ 4 ముద్దులు పోస్ట్ చేసి మరీ తన సంతోషాన్ని కృతజ్ఞతలను రీట్వీట్ చేసింది శ్యామ్స్. అదండి ఆన్ స్క్రీన్ మీద సమంత పర్ఫార్మెన్స్, ఆఫ్ స్క్రీన్లో చిన్మయి వాయిస్ ఆడియన్స్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. అఘోరాలు ఈ పేరు వినగానే మీకు ఎక్కడో వెన్నులో వణుకు పుడుతుంది కదా? అవును, సాధారణ మానవులకు వర్ణించడానికి వీలు కాని ఒక పదం అఘోరా. ఈ అఘోరాలు అనే పదం వినగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. మొదటిది, వాళ్ళు హిమాలయాల్లోని ఎక్కువగా ఉంటారు. ఎందుకు? రెండవది, వాళ్ళలో కొందరు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకు? ఇక మూడవది, దాదాపు 200 సంవత్సరాలకు మించి బ్రతుకగలరు. వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి అయ్యిందంటే చాలు వింత అరుపులు, విచిత్ర రూపాలు, ఇంట్లో నుండి బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్తామో లేదో అనే సందేహాలు. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ అని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.